హలో ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ప్రెజెంట్ మనకు ఓటీటీలో దుమ్ము దులుపుతున్న టాప్ బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. దీనిలాగే రీసెంట్ గా వచ్చిన మూవీస్ మీద ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ ను కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. వాటిలో కూడా మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 మహారాజా. మనకు ప్రెజెంట్ ఓటీటీలో అందుబాటులో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ ఉన్న మూవీ ఇది. దీన్ని ఇప్పటి వరకు చూడడం మిస్ చేసుకొని ఉంటే మాత్రం డెఫినెట్ గా అయితే ట్రై చేసి చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, మహారాజా ఒక బార్బర్ తన కూతురు జ్యోతితో కలిసి సిటీకి దూరంగా ఉన్న ఒక ఇంట్లో జీవిస్తూ ఉంటాడు. అయితే తన ఇంటిపై ఒక రోజు ముగ్గురు వ్యక్తులు అటాక్ చేసి తనను గాయపరిచారు అని కంప్లైంట్ అయితే ఇస్తాడు. ఈ అటాక్ లో తన లక్ష్మి మిస్ అయిందని వెతికి పెట్టమని కంప్లైంట్ లో అయితే మెన్షన్ చేస్తాడు. ఇంతకీ మహారాజా చెప్పిన ఆ లక్ష్మి ఎవరు? మహారాజా కంప్లైంట్ చూసి పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు? అతడి ఇంటిపై అటాక్ చేసింది ఎవరు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. మీరు మాత్రం దీన్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఇదైతే సాలిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మీకు. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 2 హరోం హరా. థియేటర్స్ లో ఎబో యావరేజ్ టాక్ తో రన్ అయిన ఈ మూవీ ప్రెజెంట్ మనకైతే ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. మీకు దీన్ని చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. వన్ టైం వాచబుల్ గా ఈ మూవీ అయితే మీకు బాగా సెట్ అవుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సుబ్రహ్మణ్యం ఒక కాలేజ్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో తను చేస్తున్న జాబ్ ని వదిలేయవలసి వస్తుంది. సో దానితో అప్పటి వరకు ఉన్న అప్పుల భారం మొత్తం సుబ్రహ్మణ్యం మీద పడుతుంది. అయితే అలాంటి టైంలోనే సుబ్రహ్మణ్యం లైఫ్ లోకి అనుకోని ప్రాబ్లం అయితే వస్తాయి. దానితో తన లైఫ్ అంతా కూడా మారిపోతుంది. సో తనకి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ముందుగా చెప్పినట్టు వన్ టైం వాచబుల్ గా ఈ మూవీ అయితే బాగుంటుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇది మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 మ్యూజిక్ షాప్ మూర్తి. మీకు ముందుగానే చెప్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే దీన్ని చూడండి. లిటిల్ బిట్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఈ మూవీలో, బట్ ఓవరాల్ గా మూవీ అయితే బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, మూర్తి ఒక మ్యూజిక్ షాప్ ఓనర్. ఒకప్పుడు బాగా నడిచిన మూర్తి షాప్ టెక్నాలజీ పెరగడంతో గిరాకీ తగ్గిపోతుంది. క్యాసెట్లు కొనేవారు ఎవరూ లేకపోయినా మ్యూజిక్ షాప్ పై ఉన్న ప్రేమతో ఎన్నో తంటాలు పడి షాప్ ను రన్ చేస్తూ ఉంటాడు. అయితే ఇలాంటి టైంలోనే మూర్తికి ఒక అమ్మాయితో అయితే పరిచయం అవుతుంది. తనతో కలిసి మూర్తికి ఉన్న డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అనుకుంటాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది మనకు ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 హిట్ లిస్ట్. ప్రెసెంట్ అయితే మనకి ఇది ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప ఓవరాల్ గా మూవీ అయితే నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, విజయ్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. వన్ ఫైన్ డే గుర్తు తెలియని ఒక వ్యక్తి తన ఫ్యామిలీని టార్గెట్ గా చేసుకొని కిడ్నాప్ అయితే చేస్తాడు. అయితే తన ఫ్యామిలీని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు అని ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తాడు. బట్ ఎలాంటి యూజ్ అయితే ఉండదు. సో తన ఫ్యామిలీని ఎలా అయినా వెతికి పెట్టుకోవాలి అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేసింది ఎవరు, ఆ కిడ్నాప్స్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ముందుగా చెప్పినట్టు మూవీలో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇది మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 మిర్జాపూర్ సీజన్ 3. ఫస్ట్ 2 సీజన్స్ చూసిన వాళ్ళు ఈ థర్డ్ సీజన్ కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. ప్రెసెంట్ మనకి ఈ సీజన్ అయితే ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా వస్తే ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సీజన్ 2 ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నుండి సీజన్ 3 అయితే స్టార్ట్ అవుతుంది. మున్నాబాయ్ చనిపోయిన తర్వాత గుండు బీనాతో చేతులు కలిపి మిర్జాపూర్ ని సొంతం చేసుకుంటాడు. అయితే వాళ్ళ నుండి మిర్జాపూర్ ని మళ్ళీ తన సొంతం చేసుకోవాలి అని శుక్లా ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రాసెస్ లో వాళ్ళకి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫైనల్ గా సిరీస్ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. సిరీస్ అయితే చాలా బాగుంటుంది. చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప ఓవరాల్ గా సిరీస్ అంతా కూడా బాగుంది. నెక్స్ట్ సీజన్ 4 కి కూడా ఇందులో హింట్ అయితే ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 6 శ్రీకాంత్. రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళు ఈ మూవీని అయితే ట్రై చేయండి. ఇది మాత్రం మీకు
చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, పుట్టుకతోనే కళ్ళు లేకుండా పుట్టిన శ్రీకాంత్ బొల్ల తన చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. తన ఎడ్యుకేషన్ ని ఎలా పూర్తి చేశాడు, దానికోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, తరువాత జీవితంలో ఎదిగి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గా ఎలా ఎదిగాడు, ఇలా తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని కూడా దీనిలో చాలా బాగా చూపించారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని పక్కాగా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు ఈ సినిమా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 మైదాన్. ఇది రియల్ లైఫ్ నుండి ఇన్స్పైర్ అయి తీసిన మంచి స్పోర్ట్స్ డ్రామా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని చూడడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇది చాలా బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, 1952 ఒలింపిక్స్ లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత ఫుట్బాల్ టీం యుగస్లేవియా చేతిలో ఘోరంగా ఓడిపోతుంది. ఇంకా దానితో ఒలింపిక్స్ లో భారత ప్రదర్శనని ఎత్తి చూపుతూ పత్రికలు పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తాయి. ఈ క్రమంలోనే భారత ఫుట్బాల్ జట్టుకు కోచ్గా ఉన్న సయ్యద్ అబ్దుల్ రహీం ఆటగాళ్లకు ఎలా అండగా నిలబడ్డాడు, జట్టును మళ్ళీ ఎలా రెడీ చేశాడు, ఆ తరువాత జరిగిన టోర్నమెంట్ లో టీమిండియా ఎలా రాణించింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మొన్నటి దాకా రెంట్కి ఉన్న ఈ మూవీ ప్రెసెంట్ అయితే ఫ్రీగా ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 8 గరుడన్. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని మిస్ చేసుకోకూడదు అని అనుకుంటే మీరు దీన్ని పక్కాగా ట్రై చేయండి. మూవీ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక రాజకీయ నాయకుడు ఒక ఊరిలో ఉన్న ఇద్దరు పెద్దలతో చేతులు కలిపి ఒక గుడికి సంబంధించిన స్థలాన్ని తను సొంతం చేసుకోవాలి అని చూస్తాడు. అయితే తను దీనికోసం ప్రయత్నిస్తున్న టైంలో అనుకోకుండా ఒక సామాన్యుడు వాళ్ళకి ఎదురు తిరుగుతాడు. అయితే ఆ ప్రాసెస్ లో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు కానీ దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే పక్కాగా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక మన లిస్ట్ నెంబర్ 9 ధూమం. ఇందులో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మూవీని చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక సిగరెట్ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్న ఫహద్ కొన్ని అనుకోని రీజన్స్ కారణంగా తన జాబ్ కి క్విట్ చేసి ఫుల్ టైం తన వైఫ్ తో లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్న టైంలో తన వైఫ్ అయితే కొన్ని స్ట్రగుల్స్ లో అయితే చిక్కుకుంటుంది. అయితే తన వైఫ్ ని సేవ్ చేసే ప్రాసెస్ లో ఫహద్ కూడా ఒక క్రైమ్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. సో అసలు ఆ క్రైమ్ ఏంటి, తన వైఫ్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది రిమైనింగ్ కాన్సెప్ట్. ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మూవీలో తీసుకున్న పాయింట్ తో పాటు దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం కూడా బాగుంటుంది. ముందుగా చెప్పినట్టు ఇందులో అయితే కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మూవీ చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇదైతే మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో చెప్పిన మూవీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.